మంది ఎన్సీసీ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కనుక్కోమని లాస్ట్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి వెళ్ళి ముచ్చట ఏంటంటే ఎన్సీసీ సీట్స్ అనేవి సెకండ్ పేజ్లో అలాట్ కాలే. ఆ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను సిపి గెట్ చూస్తున్నా కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఎన్సీసీ సీట్స్ అనేవి మనకి ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ కింద ఉన్న సీట్స్ సెకండ్ పేజ్లో అలాట్ కాలేదు. పిహెచ్సి సీట్స్ అయినాయి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. క్యాప్ సీట్స్ అయినాయి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్స్ వాళ్ళ రిజర్వేషన్ కింద ఉన్న సీట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అలాట్ అయినాయి. బట్ ఎన్సీసీ వాళ్ళవి ఎవరైతే ఎన్సీసీ కౌన్సిలింగ్ మనకు ఆఫ్లైన్లో జరిగిందో మీ డాటా అనేది ఇంకా సిపి గెట్కి రాలేదు. సో మీకు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. మొన్న జరిగిపోయింది ఆల్రెడీ. అది మీకు సి సర్టిఫికేట్ ఉందా, బి సర్టిఫికేట్ ఉందా, ఏ సర్టిఫికేట్ ఉందా, ఆర్టీసీ సర్టిఫికేట్, నేషనల్ క్యాంప్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా అనేది అన్నీ వాళ్ళు తీసుకున్నారు కదా. సో దానికి సంబంధించిన డాటా అనేది ఇంకా మొత్తం సెట్ అయ్యి సిపి గెట్ వాళ్ళకి రాలేదు. దానివల్ల లేట్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టేసి అలాట్మెంట్ జరిగింది సెకండ్ పేజ్లో. నెక్స్ట్ సెకండ్ పేజ్ తర్వాత ఇంకో పేజ్ ఉంటుంది. సిపి గెట్ సెకండ్ పేజ్ అయిపోయినాక థర్డ్ పేజ్ ఉంటుంది 27 తర్వాత. ఈ మంత్ 27 వరకు మనకి సెకండ్ పేజ్ లాస్ట్ డేటు. 27 తర్వాత థర్డ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండ్కే నవంబర్ ఫస్ట్ వీక్లో థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఎన్సీసీ వాళ్ళందరూ ట్రై చేసుకోండి. సెకండ్ పేజ్లో జాయిన్ అవ్వండి మీకున్న సీట్ తోటి. అండ్ థర్డ్ పేజ్లో ఎన్సీసీ కోటా కింద ట్రై చేసుకోండి. సో దట్ మీ ఎన్సీసీ సర్టిఫికేట్ యూజ్ అవ్వడం వల్ల ఎన్సీసీ కోటా కింద మీకు క్యాంపస్లలో, సబ్ క్యాంపస్లలో, వేరే క్యాంపస్లలో మీకు ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో వచ్చిన సీట్ కంటే మంచి సీట్ రానికి స్కోప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్సీసీలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి 30-40 మంది కూడా ఎన్సీసీ వాళ్ళు ఉంటారు. అందులో ఎవరికైతే మంచి సర్టిఫికేట్ ఉంటుందో, ఎవరికైతే సి సర్టిఫికేట్తో పాటు ఇంకా నేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి ఎన్సీసీ సీట్స్ వస్తాయి. ఎన్సీసీ ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్సీసీ కోటాస్ కింద సీట్ రాదు. అందులో కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు జస్ట్ ట్రై చేసుకోండి. థర్డ్ పేజ్లో మీ సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇంతకుముందుకే కన్వీనర్ సార్ తోటి మాట్లాడి ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇంకోటి 2-3 డేస్ నుంచి అడుగుతున్నారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. నిన్న ఫోన్ లిఫ్ట్ చేయలే, మొన్న ఫోన్ లిఫ్ట్ చేయలే, హెల్ప్ లైన్ నెంబర్కి చేసిన, సార్కి కూడా ఫోన్ చేసిన. ఓకే, లిఫ్ట్ చేయలేరు, బిజీ ఉన్నారు. నన్ను ఏం చేయమంటారు? అండ్ ఈరోజు లిఫ్ట్ చేసిన లక్కీలే. అండ్ వీడియో కూడా చేస్తున్నా. ఓకే, ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీ సీట్స్ అనేవి ఫిల్ అవ్వాలి. అట్నే ఉన్నాయి, అవి థర్డ్ పేజ్లో ఫిల్ అవుతాయి. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. టుడే నేను కన్వీనర్ సార్తో మాట్లాడి వీడియో చేస్తున్నా. డన్. సో కొంచెం టెన్షన్ ఫ్రీ అవ్వండి. మీ సీట్స్ ఎటు వాళ్ళే మీరు థర్డ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు. థర్డ్ పేజ్లో ఎన్సీసీ కోటా సీట్స్ ఫిల్ అవుతాయి. డన్. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్ టు ఆల్ ఎన్సీసీ క్యాడెట్స్.